అప్పుడు లైట్లు వేసిన తర్వాత ర్యాక్ మీరు వేస్తారు తక్కువ లేవలేదు డల్గా వేస్తారు చేంజ్ చేస్తారు చెప్పండి అని అంటే అప్పుడు చెప్తాను ఇక్కడ ఇలా వెళ్తున్నట్టుగా అనిపించింది, ఎవరో వెంటాడుతున్నట్టుగా అనిపించింది, ఎవరో ఒక అమ్మాయి నన్ను చూసుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపించింది, ఆ అమ్మాయి వెనకాల నేను వెంటబడుతున్నట్టుగా అనిపించింది. ఇలాగా రకరకాలైన అంశాలు ఇప్పుడు కూర్చొని దాన్ని డిస్కస్ చేసి ఏమండి అప్పుడు అది సీన్గా పర్ఫామ్ చేయాలి. ఇలా రకరకాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు 10 మంది కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పిస్తూ ఎక్కువ మంది ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. డిపెండ్ అయిపోతారు అన్నమాట. నాకు అలాగే అనిపించిందండి. అదే ఒంటరిగా అనుకోండి చచ్చినట్టు పట్టుకుని బాబుకి లోపలికి తీసుకెళ్తాను. నేను పట్టుకుంటాను బాబుని, తను వెటకారంగా నవ్వుతూ ఇంకేంటో నీ బతి అయిపోయిందని వేగబాబు మీద పెట్టేసి కత్తి తీసుకుని పొడవబోతుంటే అప్పుడు అనుకోగలుగుతుంది. అప్పటిదాకా తినకు వచ్చేసాక తిని లాక్ చేసి ఇస్తాడు అది ఎంత స్పేస్ ఉపయోగించాలి ఒకసారి మీరు మళ్ళీ వేరండి ఒకసారి సేమ్ అదే బ్లీచ్ చేయండి. మళ్ళీ విని దానికి తగ్గట్టుగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా చూసి నేను అలా తీసి అలా వస్తూ ఉంటాను. మీరు వెళుతూ నా వైపు చూడండి. ఇలా నడుస్తూ నా వైపు చూస్తే నేను ఏం చేస్తానంటే సరిగ్గా చూసే టైం ఏం చేస్తానంటే నేను మళ్ళీ మీరు వెళ్ళిపోవాలి. అగైన్ నేను మళ్ళీ మూవ్మెంట్ చేస్తాను. వెంటనే చూడలేదు అలా పట్టుకొని అయిపోయిన తర్వాత
ఊరికినే ఇక్కడ ఊరికే ఎలా ఎలా పడవుతుంది ఏదో మనం అరుపు ఫీలింగ్ బాగుంటుంది మామూలు కూర్చోడం ఇలా ఇలా అనేసి सर एक बार एक्सप्रेशन दे देना सर गुस्से वाला सर अपना हाँ మనం ఏదో ఏదైనా అనేటప్పుడు ఏం చేస్తామంటే పట్టుకొని అది కత్తి ఉంది కదా అది పట్టుకొని आप दो सर एक्सप्रेशन अब हाँ అలా వచ్చేటప్పుడు అలా ఏదో ఒక నిజమే సుమా మిస్సింగ్ కూడా అరుస్తారు పరిగెత్తుకొని వస్తాడు వెనక నుంచి ఇది 1 అది కొట్టాడు లేకపోతే అది కొట్టాడు 2 అది కొట్టాడు 3 ఇలా మిస్సింగ్ దానికి కూడా ఇలా కామ్గా ఉండడు వెనక దద్ద పరిగెత్తుకొని వచ్చి ఆ వెనక నుంచి కొట్టబోతే ఏంటైంది వాడు ఆ 3 అనే కౌంట్కి ఆ 3 అనే సమయంకి వచ్చేసరికి వాడు ఇలా అని కొట్టాడు 4 4 బిట్లు అయిపోయిన తర్వాత క్లోజ్ మళ్ళీ ఇంకో 4 ఆ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ మళ్ళీ ఇంకో 4 బిట్లు ఇప్పుడు 1 2 3 4 5 6 అని ఉండదు చేస్తే ఎఫెక్టివ్గా కౌంటర్ అవుతుంది రైట్ సైడింగ్ మాత్రం మీకు చెప్పాను గుర్తుందా రైట్ సైడ్కి సింగిల్ ఏంటంటే క్లాప్ నెంబర్ అంటే రైట్ నెంబర్ 1 అని ఇస్తాడు అంతే బిగినింగ్ దాని సౌండ్ ట్రాక్ ఏం బాగున్నాడు ఇదంతా ఏంటంటే కంపోజ్ చేసిన వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది ఈ సెటప్ లేకపోతే ఈ వీడైతే అక్కడ పడతాడు అప్పుడే అతను పడిపోయేటప్పుడు అతను పడ్డాడు అనుకోండి బిల్డింగ్ ఆ పడిపోయేటప్పుడు దేని పడ్డాడు అది విరుగుతుంది మళ్ళీ కట్ షాట్లో ఏం చేస్తారు మీరు పట్టడం అది విరిగిపోవడం అది తీస్తారు ఈ కట్ షాట్లో ఏం చేస్తారు మీరు పట్టడం ఆ బస్తాలని కూలిపోవడం ఇప్పుడు రోప్ షాట్లు కూడా ఉంటాయి రోప్ షాట్లు ఉంటే ఏంటి రోప్ వర్క్ ఇలా పట్టుకొని మీదకి వేసుకోవడం ఆ రోప్తో లేవేస్తారు ఆ సీజీలో ఏం చేస్తారంటే ఆ రోప్ క్లీన్ చేసేస్తారు అలాగే ఇలా పట్టుకొని కొట్టాను అనుకోండి సమ్మర్ యాక్టివ్ ఇవన్నీ ఏంటంటే కంపోజ్ చేసిన వాళ్ళ బ్రెయిన్లో రామలక్ష్మి